హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 18, 2024 గురువారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి నామినేషన్లు ఈ రోజు నుంచి 25 వరకు, ఈ నెల 25 వరకు నామినేషన్ వేయడానికి అవకాశం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి పేరు ఏంటి అని అడిగాడు ముఖేష్ కుమార్ మీనా. టైమ్స్ జాబితాలో సత్యనాదెండ్ల అలియా భట్టు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు పేరేంటని అడుగుతాడు అజయ్ బంగా. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెండ్ల, బాలీవుడ్ నటి అలియా భట్, నటుడు డైరెక్టర్ అయినటువంటి దేవ్ పటేల్ టైమ్ మ్యాగజైన్ 2024 ఏడాదికి రూపొందించినటువంటి ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు 100 మంది వ్యక్తుల జాబితాలో ప్రత్యేకమైన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు, మైక్రోసాఫ్ట్ సీఈఓ, బాలీవుడ్ నటి అలియా భట్, దేవ్ పటేల్ డైరెక్టర్, నటుడు 2024 ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలులైనటువంటి 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించడం జరిగింది. దేశ జనాభా 144 కోట్లు అని చెప్పి యుఎన్ఎఫ్పిఏ నివేదికలు అంచనా వేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, భారతదేశ జనాభా ఈ ఏడాదికి సుమారు 144 కోట్లు ఉంటుందని చెప్పి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదికలో అంచనా వేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, యుఎన్ఎఫ్పిఏ వెబ్రివేషన్ కూడా అడగొచ్చు. యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు అందించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఆర్యభట్ట అవార్డుతో సత్కరించడం జరిగింది. ఇటీవల కాలంలో ఏఎస్ఐ అంటే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఆర్యభట్ట అవార్డుతో ఎవరిని సత్కరించింది అని అడుగుతాడు పావులూరి సుబ్బారావు. ఈ అవార్డుని ప్రజెంట్ ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. మావోయిస్టులకు సరాఘాతం అని చెప్పి నిన్న ఏప్రిల్ 16వ తారీఖుని జరిగినటువంటి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ గురించి రాయడం జరిగింది. ఏప్రిల్ 16 ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఏ ప్లేస్లో జరిగింది అని అడగొచ్చు. కాంకేర్ జిల్లా. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. బస్తర్ డివిజన్లోని కాంకేర్ జిల్లా చోటే బేటియా పోలీస్ స్టేషన్ పేరు మరీ గుర్తుపెట్టుకోండి. చోటే బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో బీనాగుండ కోరుగుట్ట అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారు అని అడుగుతాడు. 29 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అతిపెద్ద ఎన్కౌంటర్ ఇది. ప్రాచీన సంపదకు నిర్లక్ష్యపు చెదలు అని చెప్పి యునెస్కో ప్రాచీన కట్టడాల గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు ఏప్రిల్ 18వ తారీఖుని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారని అడుగుతాడు. ఏప్రిల్ 18ని. ఎందుకంటే యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు భారతదేశంలోని ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు ఢిల్లీలోని ఈ నెల అంటే ఈ సంవత్సరం జూలై నెల 21వ తారీఖు నుంచి 10 రోజుల వరకు ఈ సమావేశాలు ఢిల్లీలో జరగబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, 2024 యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు ఏ దేశంలో నిర్వహించారు, డేటు అని అడుగుతాడు. భారతదేశంలోని ఢిల్లీలోని నిర్వహించడం జరిగింది. జూలై 21 నుంచి 10 రోజుల పాటు నిర్వహిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎన్నో సమావేశాలు అని అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు 2024లో నిర్వహించినటువంటి సమావేశాలు ఎన్నో సమావేశాలు అంటే 46వ సమావేశాలు. 2023లో నిర్వహించినటువంటి 45వ సమావేశాలు ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు. సౌదీ అరేబియాలోని రియాద్లో సెప్టెంబర్లో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు 45వ సమావేశాలు జరిగాయి. గత సంవత్సరం 45వ సమావేశాల్లో భారతదేశం నుంచి ఎన్ని వారసత్వ కట్టడాలుగా గుర్తింపు సంపాదించాయి అని అడుగుతాడు. 2023 45వ యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాల్లో భారతదేశానికి చెందినటువంటి 2 వారసత్వ కట్టడాలు గుర్తింపు పొందడం జరిగినాయి. ఆ రెండు ఏంటంటే పశ్చిమ బెంగాల్లోని శాంతి నికేతన్తో పాటు కర్ణాటకలోని హలిబీడు, బేలూరులోని హోయిసాల ఆలయాలు
ఆలయాల సమూహానికి హోదా దక్కడం జరిగింది. ప్రపంచ వారసత్వ కట్టడాల హోదా దక్కడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, గత సంవత్సరం నిర్వహించినటువంటి ఈ సమావేశాల్లో భారతదేశం నుంచి 2 వారసత్వ కట్టడాలు గుర్తింపు పొందాయి. అవి పశ్చిమ బెంగాల్లో ఒకటి, కర్ణాటకలో ఒకటి. పశ్చిమ బెంగాల్లో శాంతినికేతన్తో పాటు కర్ణాటకలోని హలబీడు, బేలూరులోని హోయసాల ఆలయాల సమూహానికి ఈ రెండాటికి హోదా దక్కడం జరిగింది. దీంతో భారత్లో మొత్తం యునెస్కో గుర్తింపు పొందినటువంటి సహజ వింతలు వారసత్వ కట్టడాలు ఎన్ని అని అడుగుతాడు. 42. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో యునెస్కో గుర్తింపు పొందినటువంటి వారసత్వ కట్టడాలు ఎన్ని అని అంటే 42. ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి యునెస్కో గుర్తింపు పొందినటువంటి వారసత్వ కట్టడాలు ఎన్ని అని అంటే ఓన్లీ ఒకటి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు యునెస్కో గుర్తింపు పొందినటువంటి కట్టడం రామప్ప ఆలయం ఒక్కటి మాత్రమే గుర్తింపు పొందడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శాండ్ బాక్స్ పరిజ్ఞానంతో పాటు నీటిలో తేలియాడే ఇటుకలు ఇక్కడ ప్రత్యేకతగా నిలవడం జరిగినాయి. గుర్తుపెట్టుకోండి, తెలుగు రాష్ట్రాల నుంచి యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఒకే ఒక ఆలయం ఏంటి అని అడిగితే రామప్ప ఆలయం. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో అనేక నిర్మాణాలకు వారసత్వ భాగ్యం దక్కడం లేదు. యునెస్కో తాత్కాలిక జాబితాలో ఇప్పటివరకు దేశం నుంచి ఎన్ని కట్టడాలు గుర్తింపు పొందాయి అని అంటే యునెస్కో తాత్కాలిక జాబితా, గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్ జాబితా కాదు, తాత్కాలిక జాబితాలో ఇప్పటివరకు 57 కట్టడాలు గుర్తింపు పొందాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 2022 సంవత్సరంలో ఒక్క లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం మాత్రమే స్థానం పొందడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అట్టడుగుతున్న పశ్చిమాసియా అని చెప్పి ఇరాను, ఇజ్రాయిల్ ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ మీద ఇరాను అటాక్ చేయడం జరిగింది డ్రోన్లు, క్షిపణులతోని. కాబట్టి ఈ 2 దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగితే కనుక ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటాయి అని చెప్పి, ప్రపంచం ఆర్థికంగా ఎటువంటి పరిమాణాలు ఎదుర్కొంటుంది అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎందుకంటే ఇజ్రాయిల్ ఒక క్రిస్టియన్ పాలిత ప్రాంతము, ఇరాన్ అనేది ఒక ముస్లిం వ్యక్తులు పరిపాలించేటటువంటి దేశము. కాబట్టి ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల యొక్క అధ్యక్షుల పేర్లు ఒకసారి చూడండి. ఎందుకంటే ముస్లిం దేశాల యొక్క అధ్యక్షులు ఈ ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం వలన ఎన్ని దేశాలు ప్రభావితం అవుతున్నాయి, ప్రపంచంలో ఏ దేశాలు ప్రభావితం అవుతున్నాయి, ఇరాన్కి ఏ దేశాలు మద్దతు ఇస్తున్నాయి, ఇజ్రాయిల్కి ఏ దేశాలు మద్దతు ఇస్తున్నాయి, ఆ దేశాల అధ్యక్షుల పేర్లు ఖచ్చితంగా మనకు తెలుసుకోవాలి. కాబట్టి ఇరాన్ చూసుకున్నట్లయితే కొన్ని ముస్లిం దేశాల యొక్క అధ్యక్షుల పేర్లు చూడండి. ఇరాన్ యొక్క అధ్యక్షుడి పేరు ఇబ్రహీం రైసీ. పాలస్తీనా యొక్క అధ్యక్షుడి పేరు మహమ్మద్ అబ్బాస్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా లెబనాన్ యొక్క అధ్యక్షుడి పేరు మిచెల్ సులేమాను లెబనాన్ యొక్క అధ్యక్షుడు. లెబనాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ పేరు సాద్ హరీరి. సిరియా యొక్క ప్రైమ్ మినిస్టర్ పేరు హుస్సేన్ హర్నోస్. ఇరాక్ యొక్క అధ్యక్షుడి పేరు అబ్దుల్ లతీఫ్ రతీష్. సౌదీ అరేబియా యొక్క అధ్యక్షుడి పేరు ఏమిటి అని అంటే మహమ్మద్ బిన్ సాల్మాను. సౌదీ అరేబియా అధ్యక్షుడి పేరు మహమ్మద్ బిన్ సాల్మాను. అదేవిధంగా యుఏఈ యొక్క అధ్యక్షుడి పేరు మహమ్మద్ బిన్ జమీద్ అల్ నహ్యాన్. ఇది యుఏఈ యొక్క అధ్యక్షుడి పేరు. ఒమన్ యొక్క అధ్యక్షుడి పేరు హైతం బిన్ తారిక్. కువైట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ పేరు మహమ్మద్ అబ్దుల్లా అల్ సబా. ఇది కువైట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ పేరు. ఖతార్ యొక్క అధ్యక్షుడి పేరు హెచ్ షేక్ తమిన్ బిన్ మహద్ అల్ తని. గుర్తుపెట్టుకోండి, ఖతార్ యొక్క అధ్యక్షుడి పేరు హెచ్ షేక్ తమిమ్ బిన్ హమీద్ అల్ తని. పేర్లు కష్టంగా ఉన్నా సరే ఈ పేర్లు ముస్లిం కంట్రీస్ యొక్క అధ్యక్షుల పేర్లు, ప్రైమ్ మినిస్టర్ పేర్లు మ్యాక్సిమం అన్నీ ఒకలాగా ఉంటాయి. కాబట్టి ఎక్కువసార్లు చదువుతూ ఉంటే, రివిజన్ చేసుకుంటూ ఉంటే ఆ పేర్లు గుర్తుంటాయి. తర్వాత పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి పేరు షహబాజ్ షరీఫ్. అదేవిధంగా వెనిజులా యొక్క అధ్యక్షుడి పేరు నికోలస్ మడురో. ఇంగ్లాండ్ యొక్క ప్రధాని పేరు రిషి సునాక్. మెక్సికో యొక్క అధ్యక్షుడి పేరు ఆండ్రస్ మాన్యుయల్ లోపెజ్ ఒబ్రాడర్. చెక్ రిపబ్లిక్ యొక్క అధ్యక్షుడి పేరు పీటర్ పావెల్.
పీటర్ పావెల్. చెక్ రిపబ్లిక్ యొక్క అధ్యక్షుడి పేరు పీటర్ పావెల్. భారతదేశంలో 18వ లోక్సభకి 543 లోక్సభ స్థానాలకి 7 విడతల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాల యొక్క లోక్సభ స్థానాలు ప్రతిరోజు ఈ రోజు నుంచి న్యూస్ పేపర్లో చెప్తాను ఎలక్షన్ అయ్యేంత వరకు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. అవరోహణ క్రమం నుంచి ఆరోహణ క్రమంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి బాగా గుర్తుంటాయి. డైలీ ఈ ప్రాక్టీస్ చేయండి, లేకపోతే డైలీ నేను చెప్పేటటువంటి దీన్ని డైలీ ఒకసారైనా వినండి. మీకు రివిజన్లో బాగా రివిజన్ అవుతుంది, బాగా గుర్తుంటుంది. ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80, మహారాష్ట్ర యొక్క లోక్సభ స్థానాలు 48, పశ్చిమ బెంగాల్ యొక్క లోక్సభ స్థానాలు 42, బీహార్ యొక్క లోక్సభ స్థానాలు 40, తమిళనాడు యొక్క లోక్సభ స్థానాలు 39, మధ్యప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 29, కర్ణాటక యొక్క లోక్సభ స్థానాలు 28, గుజరాత్ యొక్క లోక్సభ స్థానాలు 26, ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు 25, రాజస్థాన్ యొక్క లోక్సభ స్థానాలు 25, ఒడిశా యొక్క లోక్సభ స్థానాలు 21, కేరళ యొక్క లోక్సభ స్థానాలు 20, తెలంగాణ యొక్క లోక్సభ స్థానాలు 17, అస్సాం యొక్క లోక్సభ స్థానాలు 14, జార్ఖండ్ యొక్క లోక్సభ స్థానాలు 14, పంజాబ్ యొక్క లోక్సభ స్థానాలు 13, ఛత్తీస్గఢ్ యొక్క లోక్సభ స్థానాలు 11, హర్యానా యొక్క లోక్సభ స్థానాలు 10, ఢిల్లీ యొక్క లోక్సభ స్థానాలు 7, ఉత్తరాఖండ్ యొక్క లోక్సభ స్థానాలు 5, జమ్మూ కాశ్మీర్ యొక్క లోక్సభ స్థానాలు 5, హిమాచల్ ప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 4, అరుణాచల్ ప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 2, గోవా లోక్సభ స్థానాలు 2, మణిపూర్ యొక్క లోక్సభ స్థానాలు 2, మేఘాలయ యొక్క లోక్సభ స్థానాలు 2, త్రిపుర యొక్క లోక్సభ స్థానాలు 2, దాద్రా నాగర్ హవేలీ దామన్ దయ్యు లోక్సభ స్థానాలు 2, మిజోరాం లోక్సభ స్థానాలు 1, నాగాలాండ్ యొక్క లోక్సభ స్థానాలు 1, సిక్కిం యొక్క లోక్సభ స్థానాలు 1, అండమాన్ నికోబార్ దీవుల యొక్క లోక్సభ స్థానాలు 1, చండీగఢ్ యొక్క లోక్సభ స్థానాలు 1, లదాఖ్ యొక్క లోక్సభ స్థానాలు 1, లక్షద్వీప్ యొక్క లోక్సభ స్థానాలు 1, పుదుచ్చేరి యొక్క లోక్సభ స్థానాలు 1, టోటల్ 543. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ఫైనల్లో దీప అని చెప్పి ప్రపంచ జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ జరుగుతుంది జిమ్నాస్టిక్స్లోని. దీంట్లో భారత స్టార్ జిమ్నాస్టిక్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ వాల్ట్ విభాగంలో ఫైనల్ అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫైయింగ్లో తొలి రౌండ్లోనే 12.5, రెండో వాల్ట్లో 13.0066, మొత్తంగా 12.783 సగటు స్కోరుతో 4వ స్థానంలో నిలిచింది. దీప కర్మాకర్ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి అంటాడు, జిమ్నాస్టిక్ క్రీడాకారిణి. అదేవిధంగా ప్రణతి నాయక్ కూడా జిమ్నాస్టిక్ క్రీడాకారిణి. అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. ఎందుకు ఈ గౌరవం లభించింది అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఈ మాజీ అధ్యక్షుడైనటువంటి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా నిరుడు జనవరిలో సాక్షి ఉద్యమం మొదలెట్టిన సంగతి తెలిసిందే, గుర్తుపెట్టుకోండి. శీతల్ మళ్ళీ అదుర్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి, గుర్తుపెట్టుకోండి. శీతల్ దేవి ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి అని అడిగితే పారా ఆర్చర్ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి. శీతల్ దేవి మళ్ళీ అదుర్సు అనిపించింది. 2 చేతులు లేకపోయినా ఆర్చరీలో పథకాల పంట పండిస్తున్నటువంటి ఈ 17 ఏళ్ల అమ్మాయి తాజాగా సాధారణ అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్నటువంటి ఆర్చర్లతో పోటీ పడి సత్తా చాటింది. ఎందులో అంటే ఖేలో ఇండియా ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ పోటీలో శీతల్ రజత పథకం గెలిచింది, గుర్తుపెట్టుకోండి. ఈమె నిరుడు ఆసియా పారా క్రీడల్లో శీతల్ 2 స్వర్ణాలు 1 వెండి పథకం కూడా గెలుచుకున్నది, గుర్తుపెట్టుకోండి. 2 చేతులు లేని ఏకైక అంతర్జాతీయ పారా ఆర్చరీ ఎవరనంటే ఛాంపియన్ ఈమె.